జయాంధ్ర ఉద్యమం అనేది రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి? 1972 సంవత్సరంలో విజయవాడలో ప్రజా పరిషత్ అనే ఒక ఆర్గనైజేషన్ను ఎవరు స్థాపించారు సార్ అంటే, ఈ యొక్క ప్రజా పరిషత్ అనే ఒక సంస్థకు ఉపాధ్యక్షులు ఎవరు సార్ అంటే, జైత్రయాత్ర జరిగిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో దేనికి తెరలేపిస్తారంటే 1969 తెలంగాణ అజిటేషన్లో అందరికన్నా మొట్టమొదలు రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆంధ్ర యూనివర్సిటీ నుంచి క్రియాశీలకంగా జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే, జయాంధ్ర ఉద్యమం అనేది రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఏంటి సార్? ఏ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అండి? సిక్రీ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. అవునా కాదా? సిక్రీ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. మరి సిక్రీ ధర్మాసనం ఏం చెప్పింది? ముల్కీ కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. ముల్కీ రూల్స్ ఆర్ వ్యాలిడ్ అని చెప్పినటువంటి పరిస్థితి. ఏమని చెప్పింది సార్? ముల్కీ రూల్స్ అనేది వ్యాలిడ్ అని చెప్పినటువంటి పరిస్థితి. మరి ముల్కీ నియమాలు చెల్లుతాయి అని చెప్పడంతో ఏం జరిగింది సార్? ఆంధ్ర ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఏంటి? జయాంధ్ర ఉద్యమం. మరి యొక్క జయాంధ్ర ఉద్యమంలో భాగంగా 1972లో 1972 సంవత్సరంలో విజయవాడలో ప్రజా పరిషత్ అనే ఒక ఆర్గనైజేషన్ను ఎవరు స్థాపించారు సార్ అంటే, గౌతు లచ్చన్న స్థాపించినటువంటి పరిస్థితి. ఏ సంస్థను స్థాపించండి? విజయవాడలో ప్రజా పరిషత్ అనే ఒక సంస్థను. మరి అదేవిధంగా ఈ యొక్క ప్రజా పరిషత్ అనే ఒక సంస్థకు ఉపాధ్యక్షులు ఎవరు సార్ అంటే, నరసింహారావు గారు. ఎవరండి? నరసింహారావు గారు మనకు ఉపాధ్యక్షులుగా. మరి జనరల్ సెక్రటరీ ఎవరు సార్ అంటే, తుమ్మల చౌదరి. ఎవరండి? తుమ్మల చౌదరి జనరల్ సెక్రటరీగా. ట్రెజరర్గా వచ్చేసరికి మనకు ప్రధానంగా చూసుకుంటే చంద్రమొయిలి గారు. అంటే ఈ విధంగా సార్ మరి గౌతు లచ్చన్న అక్కడ మనకు జై తెలంగాణ ఉద్యమంలో వచ్చిండు. మరి గౌతు లచ్చన్న ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పాను మీకు? స్వతంత్ర పార్టీ. ఏ పార్టీ అండి? ఏ పార్టీ? స్వతంత్ర పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. మరి తన స్వతంత్ర పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా మరి ఏ ఉద్యమానికి సపోర్ట్ చేసి చెప్పాను? తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి తొలి రాజకీయ పార్టీ ఏదని చెప్పాను? స్వతంత్ర పార్టీ అని చెప్పాను. సార్ మరి అక్కడ జై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, మళ్ళీ ఇక్కడ జయాంధ్ర ఉద్యమంలోకి వస్తున్నాడు. ఏంటంటే అక్కడ జై తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మళ్ళీ ఇక్కడ ఏదైతేనేంటి ప్రత్యేకంగా మనకేంది సార్, ఒక రాష్ట్రం ఉండాలని ఒక డిమాండ్ తోటి వచ్చినటువంటి పరిస్థితి. సో మరి విజయవాడలో ప్రజా పరిషత్ అని ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటని చెప్తున్నాం. మరి వీళ్ళ యొక్క డిమాండ్ ఏంటి? ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక డిమాండ్ ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఏదో ఒక డిమాండ్ ఉంటుంది. మరి వీళ్ళ డిమాండ్ ఏందే? ఏ విధమైనటువంటి ఆంక్షలు లేని ఆంధ్రప్రదేశ్ కావాలన్నట. ఏ విధమైనటువంటి ఆంక్షలు లేని ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్, ఆంక్షలు లేని ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కావాలి, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కావాలని వీళ్ళ డిమాండ్ యొక్క పరిస్థితి. ఏ విధమైనటువంటి ఆంక్షలు లేనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలని మనకు అన్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ మనకు గౌతు లచ్చన్న ఆధ్వర్యంలో స్థాపించబడింది. మరి అదేవిధంగా సేమ్ 1972లో 1972 సంవత్సరంలో ఆంధ్రసేన యువజన సంఘము. ఏ సంఘం అండి? ఆంధ్రసేన యువజన సంఘం అని ఒక సంస్థ స్థాపించబడింది. ఏ సంఘం అండి? ఆంధ్రసేన యువజన సంఘము. మరి ఇది ఎవరి ఆధ్వర్యంలో స్థాపించబడింది సార్ అంటే, స్టూడెంట్ లీడర్ అయినటువంటి జానకీరామ్ గారి ఆధ్వర్యంలో. ఎవరి ఆధ్వర్యంలో అండి? స్టూడెంట్ లీడర్ అయినటువంటి జానకీరామ్ గారి ఆధ్వర్యంలో 1972లో ఈ యొక్క సంస్థ అనేది స్థాపించబడింది. మరి యొక్క సంస్థ స్థాపించబడిన తర్వాత దీన్ని ఎక్కడ మెర్జ్ చేశారు సార్ తర్వాత కాలంలో, తదనంతర కాలంలో అంటే యూత్ కాంగ్రెస్లో. ఎక్కడండి? యూత్ కాంగ్రెస్. ఎక్కడండి? యూత్ కాంగ్రెస్లో మెర్జ్ అయినటువంటి ఆ జయాంధ్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది సార్ ఆంధ్రసేన యువజన సంఘం. ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1972లో. ఎవరు ఫౌండ్ చేశారు సార్ దీన్ని? ఎవరు స్థాపించారు? జానకీరామ్ అనే ఒక విద్యార్థి నాయకుడు స్థాపించినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా 26 అక్టోబర్ 1972లో ఏంటి సార్, 26 అక్టోబర్ 1972 సంవత్సరంలో ఆంధ్ర ఎన్జిఓలు కూడా దేనికి పిలుపునిచ్చేశారంటే నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. దేనికండి? నిరవధిక సమ్మె. ఎప్పటి నుంచి ప్రారంభించారు వీళ్ళు నిరవధిక సమ్మెను? మనకు 1972 అక్టోబర్ 26వ తేదీ నుంచి మనకు వీళ్ళు నిరవధిక సమ్మెను ప్రారంభించినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా మనకు 12 డిసెంబర్ 1972లో విజయవాడలో ఏం జరిగింది సార్ అంటే, మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే జైత్రయాత్ర జరిగినటువంటి పరిస్థితి. ఎక్కడ జరిగింది? విజయవాడలో. ఎక్కడ? విజయవాడలో ఏం జరిగింది?
జైత్రయాత్ర సమావేశం జరిగింది. మరి యొక్క సమావేశానికి జైత్రయాత్ర సమావేశానికి కొన్ని లక్షల్లో మనకు ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా మనకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ యొక్క విజయవాడలో జరిగినటువంటి జైత్రయాత్రకు అనేక మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా అనేకమైనటువంటి ఉద్యమకారులు, యాక్టివిస్టులు అందరూ కూడా ఈ యొక్క జైత్రయాత్రకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ యొక్క అనేక మంది ఈ మీటింగ్ అనేది మనకు ఎక్కడ జరిగింది సార్? విజయవాడలో 12th డిసెంబర్ 1972 రోజున, 12th డిసెంబర్ 1972 రోజున మరి యొక్క జరిగినటువంటి పరిస్థితి. మరి యొక్క జైత్రయాత్ర జరిగిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో దేనికి తెరలేపిస్తారంటే, మరి తెలంగాణ ప్రాంతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రధానంగా మనకు ముందుకు రాలేదు. రాజీనామాలు చేయడానికి కానీ ఏది కానీ ఎవరో ఒకరో ఇద్దరో కొద్దో గొప్ప. కానీ 1969 ఉద్యమంలో కొంతమంది గురుమూర్తి గారని మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. అనేక మంది తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామా చేశారు. అప్పుడు కూడా మనకు స్వరాష్ట్రం రాలేదు. కానీ వీళ్ళు ఓ పక్కన రాజీనామాల పర్వానికి తెరలేపారు ఆంధ్ర ప్రాంతంలో. ఎవరండి? రాజీనామాల పర్వానికి తెరలేపినటువంటి పరిస్థితి. మరి ప్రధానంగా చూసుకుంటే ఆంధ్ర మినిస్టర్స్ రాజీనామాలు చేస్తున్నారు. ఏ రోజున సార్? డిసెంబర్ 12వ తేదీన వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు జైత్రయాత్ర. అందులో ప్రధానంగా తీర్మానాలు చేసుకొని అందరికన్నా మొట్టమొదలు రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే బత్తిని సుబ్బారావు. ఎవరండి? బత్తిని సుబ్బారావు గారు మనకు రాజీనామా చేసినటువంటి పరిస్థితి. మరి బత్తిని సుబ్బారావు మొట్టమొదటిసారిగా జయాంధ్ర ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసిండు. సో ఇక్కడ మనం ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి. 1969 తెలంగాణ అజిటేషన్లో అందరికన్నా మొట్టమొదలు రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు? అందరికన్నా మొట్టమొదలు 1969 తెలంగాణ అజిటేషన్లో అందరికన్నా మొట్టమొదలు రాజీనామా చేసింది ఎవరండి? హూ రిజైన్డ్ ఫస్ట్ హై క్యాబినెట్ పదవికి, మంత్రి పదవికి ఎవరు రిజైన్ చేసిర్రు? కొండా లక్ష్మణ్ బాపూజీ. ఎవరండి? కొండా లక్ష్మణ్ బాపూజీ మనకి ఇక్కడ రాజీనామా చేసినటువంటి పరిస్థితి. మరి జయాంధ్ర ఉద్యమంలో ఎవరు రాజీనామా చేసిర్రు? బత్తిని సుబ్బారావు గారు. మరి సుబ్బారావు ఒకడే రాజీనామా చేసిండా సార్ అంటే కాదండి. కాకాని వెంకటరత్నం, అదేవిధంగా బివి సుబ్బారెడ్డి, మరి ఇతనితో పాటు వీళ్ళతో పాటు మరొక 8 మంది జయాంధ్ర ఉద్యమంలో భాగంగా అంటే ఉద్యమం ప్రారంభమైనటువంటి కొద్ది రోజులకే రాజీనామాలు చేసిర్రు. అవునా కదా? జస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? అక్టోబర్లో సిక్రీ జడ్జిమెంట్ వచ్చింది. అవునా కదా? అక్టోబర్లో సిక్రీ జడ్జిమెంట్ వచ్చింది. మరి సిక్రీ జడ్జిమెంట్ వచ్చిన తర్వాతనే ఉద్యమం ఉవ్వెత్తున సాగింది ఆంధ్ర ప్రాంతంలో. జరిగిందా అంటే 2 నెలల లోపునే సుమారుగా మనకు అనేక మంది, ఇప్పుడు వీళ్ళ ముగ్గురితో పాటు అతను ఇంకొక 8 మంది రాజీనామాలు చేశారు. మరి తెలంగాణ ఉద్యమంలో అట్లా జరిగిందా? తెలంగాణ ఉద్యమంలో అట్లా జరిగిందా? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే ఆంధ్ర ప్రాంత నేతలందరూ కూడా మూకుమ్మడి రాజీనామాలకు తెరలేపినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో మరి అనుకోకుండా జయాంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్నటువంటి కాకాని వెంకటరత్నం గారు చనిపోయినారు. మరి కాకాని వెంకటరత్నం చనిపోయిన తర్వాత మరి ఉద్యమ నాయకత్వ బాధ్యతలు ఎవరు తీసుకున్నారు సార్ అంటే సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా మనకు వసంత నాగేశ్వరరావు గారు. ఎవరండి? ఉద్యమ బాధ్యతలు ఎత్తుకున్నటువంటి ఎవరు? కాకాని మరణంతో జయాంధ్ర ఉద్యమ బాధ్యతలు ఎత్తుకున్నటువంటి వ్యక్తులు సార్ అంటే సుబ్బారావు గారు, అదేవిధంగా వసంత నాగేశ్వర్లు టేక్ ద ఛార్జ్, వాళ్ళు కూడా టుక్ ద ఛార్జ్ అన్నటువంటి పరిస్థితి. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఆంధ్ర ఉద్యమంలోనే ఒక బంద్ అనేది చాలా హింసాత్మకమైనటువంటి బంద్ 1973 జనవరి 2వ తేదీ. ఎప్పుడండి? జనవరి 2, 1973. ఏంటంటే సార్ ఆంధ్ర బంద్కు పిలుపునిచ్చిర్రు. దేనికి పిలుపునిచ్చిర్రు? ఆంధ్ర బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. జనవరి 2, 1973 రోజున ఆంధ్ర బంద్కు పిలుపునిచ్చారు. మరి యొక్క బంద్ అనేది హింసాత్మకంగా జరిగినటువంటి పరిస్థితి. ఈ యొక్క బంద్ అనేది హింసాత్మకంగా జరిగింది. ప్రధానంగా ఈ యొక్క జై ఆంధ్ర ఉద్యమంలో నుంచే ఒక పెద్ద మనిషి కూడా రాజకీయ అరంగేట్రం చేసిండు. జై ఆంధ్ర ఉద్యమం నుంచి వచ్చి ఇప్పుడు క్రియాశీలకంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్న పెద్ద మనిషి ఎవరండి? ఆంధ్ర యూనివర్సిటీకి చెందినటువంటి ఎవరండి? మీకు ఆల్రెడీ సగం మందికి తెలిసింది ఆన్సర్ ఇప్పటికే. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి క్రియాశీలకంగా జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే వెంకయ్య నాయుడు. ఎవరండి? వెంకయ్య నాయుడు. ఎవరండి? వెంకయ్య నాయుడు క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఆంధ్ర ఉద్యమంలో జయాంధ్ర ఉద్యమంలో తన రాజకీయ అరంగేట్రం చేసి ఇప్పుడు భారతదేశానికి ఏ బాధ్యతలు సార్? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశ ఉపరాష్ట్రపతి బాధ్యతలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు ఏ ఉద్యమం నుంచి వచ్చిండు? జై ఆంధ్ర ఉద్యమం నుంచి వచ్చిండు. సార్ మరి జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా బంద్ ఎప్పుడు జరిగింది సార్? జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా జనవరి 2వ తేదీన మనకు బంద్ జరిగినటువంటి పరిస్థితి 1973లో. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే 21 జనవరి 1973 రోజున పొలిటికల్ జేఏసీ అనేది మనకు కాకినాడలో ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితి. ఎక్కడ ప్రారంభమైంది సార్? జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా పొలిటికల్ జేఏసీ 21 జనవరి 1973 రోజున కాకినాడలో ఎవరి అధ్యక్షతన ఫామ్ అయింది సార్ అంటే సుబ్బారెడ్డి గారి అధ్యక్షతన. ఎవరి అధ్యక్షతన? సుబ్బారెడ్డి గారి అధ్యక్షతన మనకు పొలిటికల్ జేఏసీ ఎక్కడ స్థాపించబడింది? కాకినాడ. ఎక్కడ స్థాపించబడిందండి? కాకినాడలో పొలిటికల్ జేఏసీ అనేది స్థాపించబడినటువంటి పరిస్థితి.